నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు ఈ రోజు తరలివచ్చారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనువెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి KNVD ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో నీటి భద్రతను కల్పించడంతో పాటు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి పనుల్లో వేగం పెంచాలని డ్వామా డైరెక్టర్ షణ్ముఖరావు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళికలను రూపొందించిందని చెప్పారు. సమావేశంలో జల వనరుల శాఖ, ఉపాధి హామీ, భూగర్భ జలాల శాఖల అధికారులతో డైరెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షలో డ్వామా PD లవరాజు, జల వనరుల శాఖ ESE సుధాకర్ రావు, భూగర్భ జల శాఖ అధికారులు, MPDOలు, APOలు తదితరులు పాల్గొన్నారు. అలానే కొన్ని చోట్ల అసలు ఆ చెరువులోకి నీరు రావడానికి ఏ ఛానల్ ఉందన్నమాట. అంటే ఒక పక్క పొగా ఉంటుంది, అక్కడ వరుసపెట్టి ఒక 3-4 చెరువులు నిండుకుంటే ఈ చెరువుకు మాత్రం నీరు రావడానికి ఎటువంటి దారి ఉంటుంది. సో అటువంటిప్పుడు ఆ లింక్ ఆఫ్ ట్యాంక్స్ నుంచి దీనికి ఏమైనా ఒక డైవర్షన్ ఛానల్ చేయగలమా, లేకపోతే పక్క ఒక ఫ్లో పోతుంటుంది, దాని ముందు ఒక డైవర్షన్ ఛానల్ చేస్తే ఆ స్ట్రీమ్లో ఉన్న నీళ్ళని మనం చెరువులు డైవర్ట్ చేసుకోవచ్చు. జిల్లా పరిషత్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడల్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమం లేదా మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొడక్టివ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ HCG క్యాన్సర్ హాస్పిటల్స్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధులపై అవగాహన సదస్సును ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వండాన సింహన్న అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి నక్కా లక్ష్మీనారాయణ స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న HCG క్యాన్సర్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ బోర మురళీధర్ మాట్లాడుతూ పురుషులలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్ వ్యాధిలోని రకాలు, వాటి నివారణ మార్గాన్ని తెలియజేస్తూ క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించిన ఎడల 100% నివారించవచ్చునని చెప్పారు. మానవుని యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ వ్యాయామాన్ని చేస్తూ ప్లాస్టిక్ని, జంక్ ఫుడ్స్ని తీసుకోకుండా ఉంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వండాన సింబన్న, కార్యదర్శి నక్కా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మన PMPలందరూ ఈ క్యాన్సర్ వ్యాధి లక్షణాలు కనబడిన వెంటనే క్యాన్సర్ హాస్పిటల్కు పంపించి పేషెంట్లకు అపోహలు తొలగించి అవగాహన కలగజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనంతరం డాక్టర్ బోర మురళీధర్ని PMP సభ్యులు ఘనంగా సన్మానించారు. స్వీయ గణన ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత అని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడల్కర్ పిలుపునిచ్చారు. భారత జనాభా గణనలో భాగంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల నుండి 7 రోడ్ల కూడలి వరకు ప్రచార వాహనం ద్వారా ప్రచారం చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో 5K రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రజలందరూ స్వీయ గణనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జనగణన 2027లో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ గణన ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడల్కర్ ప్రజలకు కోరారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే 15 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలు https://
sc.census.gov.in అనే పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ కూర్మారావు, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుక శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అనతి కాలంలోనే పెద్ద ఎత్తున ఈ స్కూల్ తల్లిదండ్రుల మన్నన పొందిందని కొనియాడారు. వార్షికోత్సవ వేడుకలో అందరినీ కలుసుకునే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అతి సాధారణమైన కుటుంబంలో పుట్టిన ప్రసాద్ ప్రముఖుడిగా మారడం ఆనందంగా ఉందని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సాధ్యమైందని చెప్పారు. మనిషిని గొప్ప ఎత్తుకు ఎదగడానికి ప్రోత్సహిస్తాయన్నది ప్రసాదరావు ఇంట్లో మనకు కనిపిస్తుందని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ప్రసాద్ చాలా చిన్న వయసు, ఇంకా అనేక దశాబ్దాలు ఈ ఇన్స్టిట్యూట్స్ని ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి శక్తి, సామర్థ్యాలు, ఆలోచనలు ఉన్నాయి. చాలామంది ఇన్స్టిట్యూట్లు నడిపినప్పుడు 2 రకాల ఇన్స్టిట్యూట్లు కనిపిస్తాయి మనకి. పెట్టుబడి పెట్టి ఎక్కడో ఉండి కొంతమందితో నడిపించి వచ్చినటువంటి లాభాలు, ప్రతిఫలంతో ఉన్నటువంటి యాజమాన్యాలు కొన్ని ఉంటాయి. కొందరు వారి కుటుంబం అంతా అదే ఇన్స్టిట్యూట్లో ఉండి నిరంతరం కంటికి రెప్పమలే ఆ విద్యార్థులను తీర్చిదిద్దడంలో, ప్రతి సమస్యను ఎదుర్కోవడంలో, పరిష్కరించడంలో వారు చేస్తున్నటువంటి ప్రయత్నమే గొప్పగా ఇన్స్టిట్యూట్ ఎదుగుతుంది. ఈ 2 రకాల్లో 2వ రకం ఇన్స్టిట్యూట్ ప్రసాదరావుది. అందుకే అతను విజయం సాధిస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఏ పిల్లలను తీర్చిదిద్దడానికైనా ఒక ప్రధానమైన కారణం మంచి ఇన్స్టిట్యూట్ అయితే, రెండవది తల్లిదండ్రులు ఇన్స్టిట్యూట్లో పడేసి పిల్లల్ని వదిలేస్తే, మనం చెప్పాల్సినటువంటి విషయాలు చెప్పకపోతే, ఒక్క విద్య సంపాదించడం ద్వారా మాత్రమే ప్రయోజకుడిగా, మళ్ళీ మీకు గౌరవం తెచ్చే విధంగా, మీకు సంతృప్తిగా మీ వారసుడిగా ఉంటాడని మనం నమ్మలేము. చాలా కేర్ఫుల్గా తల్లిదండ్రులు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకవైపు అవుతూనే రెండో వైపు ఎప్పుడు చెప్పాల్సినటువంటి అంశాలు, చిన్నపిల్లలు కదా వీళ్ళకి తర్వాత చెప్దామన్నటువంటి మాట ఎప్పుడు పెట్టుకోకూడదు. చిన్నపిల్లల నాడే వారి మైండ్లో పెట్టినటువంటి ముఖ్యమైన విషయాలు, మన సాంప్రదాయాలు, పరస్పరం గౌరవించుకునేటువంటి విధానాలు, మనకుండేటువంటి ఉన్నతమైన ఆశయాలు మీరు ఎప్పుడైతే పెడతారో అవి చాలా బాగా పనిచేస్తాయి. వారి జీవితంలో ఎదగడానికి నాకెప్పుడు మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది అనేటువంటి మాట వారు జీవించున్నంతకాలం పనిచేస్తుందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ప్రారంభించింది. ప్రసాద్ నాతో అది తీసుకున్నప్పుడు చెప్పాడు, తర్వాత కూడా చెప్పాడు. ప్రసాద్ చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పక విజయం సాధిస్తుంది. అనేక మందిని మంచి ఫలితాలు తీసుకొచ్చే దిశ వైపు మీరు తీసుకురాగలిగారు. మీ అందరికీ అభినందనలు. మీ ప్రయత్నం ఇలాగే కొనసాగించండి. ఈ పట్టణంలో మీ ఇన్స్టిట్యూట్స్ కొంతకాలానికి ప్రథమ శ్రేణిలో ఉండేటువంటి ఇన్స్టిట్యూట్గా పెరుగుతుందన్నటువంటి దాంట్లో నాకు పూర్తి విశ్వాసం ఉంది. గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ ఎం ప్రసాదరావు మాట్లాడుతూ బట్టి చదువులకు స్వస్తి చెప్పాలని, విశ్లేషణాత్మకతో పాటు విషయ అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. బేసిక్ కాన్సెప్ట్స్, అప్లికేషన్ మెథడ్లో టీచింగ్ అందించడం ద్వారా శ్రీకాకుళం జిల్లాలో గ్లోబల్ విద్యార్థులు టాప్ ర్యాంకర్లుగా నిలుస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ తరగతి గదిలో 20 మంది విద్యార్థులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. ఇదే గ్లోబల్ విద్యా సంస్థల విజయానికి కారణమని చెప్పారు. ఐఐటి, నీట్ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో అత్యున్నత ర్యాంకులు శ్రీకాకుళం జిల్లా నుంచే సాధించడం గ్లోబల్ విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశమని ప్రసాదరావు తెలిపారు. విద్యార్థులు క్వశ్చన్ అండ్ ఆన్సర్ బట్టి కొట్టే విధానానికి స్వస్తి పలికి టెక్స్ట్ బుక్ రీడింగ్తో విశ్లేషణాత్మకమైన చదువుని అందించడం గ్లోబల్ విద్యా సంస్థలకు ముఖ్య ఉద్దేశమని చెప్పారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి.
ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందిస్తూ వేర్వేరు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ సారికారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. రాష్ట్ర పాలనలో వినూత్న సంస్కరణలు, పెట్టుబడుల ప్రోత్సాహం, పారదర్శక పరిపాలనలో తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు గుర్తింపుగా ప్రముఖ మీడియా సంస్థ ది ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మేట్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేశారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. సోమవారం ఉదయం 10:50 ఉపరాష్ట్రపతి రానుండటంతో జిల్లా యంత్రాంగం, కేంద్ర భద్రతా విభాగం సంయుక్తంగా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజర్ని ఆదివారం ఉదయం నిర్వహించాయి. డచ్ బంగ్లా నుంచి పర్యటన సాగే మార్గాలను జిల్లా కలెక్టర్ స్వప్నేందర్ పుడర్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జేసీ ఫర్మాద్ అహ్మద్ ఖాన్, కేంద్ర హోంశాఖ, ఉపరాష్ట్రపతి సెక్రటేరియట్ అధికారులు సమీక్షించారు. ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతి కార్యాలయానికి చెందిన కీలక అధికారులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ ఆఫీసర్ అమిత్ శర్మ, అశుతోష్తో పాటు సిఆర్పిఎఫ్ 2 ఇన్ కమాండ్ ధర్మవీర్ జాకర్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా పోలీసు యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు. నగరంలోని మిల్ జంక్షన్ మీదుగా నేరుగా శ్రీకూర్మం చేరుకున్న బృందం ఆలయ పరిసరాలను పరిశీలించింది. ఆలయ ప్రవేశ ద్వారం, ప్రాంగణం, గర్భాలయ పరిసరాలను కేంద్ర అధికారులు తనిఖీ చేశారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే పాయింట్ నుంచి దర్శనం ముగించుకుని తిరిగి వెళ్లే వరకు ప్రతి అడుగును భద్రతా కోణంలో విశ్లేషించారు. ఆలయ విశిష్టతను ఉపరాష్ట్రపతికి వివరించే తీరుపై ఈవోకు పలు సూచనలు చేశారు. అనంతరం అరసవల్లి క్షేత్రానికి చేరుకున్న అధికారులు ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు ఉన్న మార్గాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్, ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, డిఎస్పీ వివేకానంద, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి పన్ను చెల్లించే సామాన్య ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ ట్యాక్స్ కన్సల్టెంట్స్ అందిస్తున్న సేవలు అత్యంత విలువైనవని, సమాజ అభివృద్ధిలో వారి కృషి అభినందనీయమని కొనియాడారు. ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రం లేదా దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఎంతో కీలకమని, ఆ ఆదాయాన్ని క్రమబద్ధంగా ప్రభుత్వ ఖజానాకు చేర్చడంలో పన్నుల సలహాదారులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వేదికను అలంకరించిన ఏపీటీపీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు బుడుమూరు శ్రీనివాసరావుకి, అలాగే ఈరోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యేలు హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 27న పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అరసవల్లిలో జరిగిన సమీక్షలో పోలీసులు సిబ్బందికి మార్గదర్శకాలు ఇచ్చారు. కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల మళ్లింపులు అమలు చేయాలని ఆదేశించారు. మొత్తం 650 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నగరంలోని స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఈ నెల 27వ తేదీ సోమవారం భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వై పోలినాయుడు ఒక ప్రకటనలో విడుదల చేశారు. కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్, ఉన్నతి ఫౌండేషన్ సంయుక్తంగా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి హెటిరో, న్యూల్యాండ్, ఫాక్స్కాన్, షనైడర్, ఓరియంట్, టాటా వోల్టాస్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి సుమారు 12 ప్రముఖ కంపెనీలు హాజరు కానున్నాయని అన్నారు. ఈ కంపెనీల ద్వారా మొత్తం 850 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఇదొక గొప్ప అవకాశమని ఆయన చెప్పారు. అర్హత గల అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్ఎస్సి, ఐటీఐ, డిగ్రీ, ఎంఎల్టీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 కళాశాలలోని ఆర్ట్స్ కళాశాల భవనానికి నేరుగా హాజరు కావాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం 9949094968 9182063878 లేదా 8897941917 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చునని చెప్పారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
లవంగాల్లో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగనిరోధక శక్తిని పెంచుతాయి, అదేవిధంగా రక్తం కట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి, ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. అంతేకాదు లవంగాల వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. లవంగ నూనె బ్రాంకటైస్, ఆస్మా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాస నాళాన్ని హాయిపరుస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. లవంగ నూనె ఛాతీపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను కొన్ని చుక్కల లవంగ నూనెలో వేడి చేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ల నొప్పులకు చక్కటి నివారణ. లవంగంలోని యుజనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి లవంగ నూనెలో కూడా పుష్కలంగా ఉంటాయి. లవంగాలు నోటిపోత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకిన్లను తగ్గించడం వలన కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగ నూనె శరీర జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగంలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తశుద్ధి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీర్సిస్ అనే మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగం నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది, సంబంధిత అల్సర్లను నిరోధిస్తుంది. లవంగంలో ఫైబర్ జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.